సుఖం లేదు, ఆనందం లేదు. ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ. ఈ పనికి మనోడు చేతి ఓడిపోవాల్సి వస్తుంది. కోయారే కోయ్ కోయ్ కోయా మామారే చందమామ కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోని కోయ్ 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 కోని కోయ్ కోయ్. ఆపు, నువ్వే గెలిచావులే, ఈసారి కూడా నువ్వే గెలిచావు. ఆపు, అంత ఆవేశపడమాకమ్మా. మేము జస్ట్ 11 రన్ల తేడాతో ఓడిపోయింది గుజరాత్. ఈరోజు మాది కాదు కాబట్టి నువ్వు ఎగుతున్నావు. రేపు కూడా మాకు టైం వస్తుందిరా. నీకు టైం రావడం ఏందిరా? నీకు టైమే రాదు. టైం అంతా నాదే, ఎప్పుడైనా నాదేరా. ఎందుకంటే నా గెస్, నా ప్రిడిక్షన్స్ ఎప్పుడు పుట్టపతి సాయిబాబులా కరెక్టే అవుతాయి తెలుసా. అంత విడిచిపడమాకమ్మా. నేను కూడా ఒక మ్యాచ్ గెలిచాను, చెన్నై మ్యాచ్, తలా ఫర్ రీజను తెలుసా, అది గుర్తుపెట్టుకో. అరే అయినా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మేమే గెలుస్తామని అందరికీ తెలుసు కదరా. పంజాబీ లాస్ట్ టైము కలకత్తాకి కప్పు గెలిపించాడు, ఇప్పుడు పంజాబ్ గెలిపిస్తాడు. సో మా బ్యాటింగ్ లేనప్పుడు చూసా, ఫస్ట్ 2 బ్యాట్స్మెన్ ఓపెనింగ్ బాగా ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇంకొక అతను కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు కదా, అది మాకు పంజాబ్ రా. కానీ మిడిల్ ఓవర్స్లో పడిపోయినా కూడా మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాం. అరే మేము బౌలింగ్ వేసినప్పుడు మీ వికెట్లు మళ్ళీ మధ్యలో పడిపోయినాయి కదరా. ఫస్ట్లో ఒక వికెట్ పడింది, తర్వాత మీరు పార్ట్నర్షిప్ మా అదృష్టం కొద్దీ బాల్ మాకు అనుకూలించలేదు కాబట్టి మీకు అయింది. కానీ అసలు నాకు అర్థం కాదురా, మీరు మ్యాక్స్వెల్ కొనుక్కుంది మీరా లేకపోతే మిగిలిన 9 టీములు కొనుక్కున్నాయా? నాకు అర్థం కాదు. ఎందుకంటే అతను కొన్నిన టీంకి తప్ప మిగిలిన అన్ని టీములు ఆడతాడు. అసలు ఏందిరా బాబు, ఎలిబిడబుల్ కాకతలకే వెళ్ళిపోయాడు. డిసిజను రివ్యూ తీసుకుంటే కనీసం ఇంకొక 10 నిమిషాలైనా ఆడేవాడుగా. నాకు తెలిసి మటు మ్యాక్స్వెల్ గాడు ఒక్క మ్యాచ్ కూడా అనుకూలంగా ఆడాడు. ఇప్పుడు నీ టీం తీసుకుంటే మిగిలిన 9 టీంకి అనుకూలంగా ఆడతాడు, అది రాడు. అంత టకారం వద్దమ్మా. ఈరోజు ఏదో వాడికి అనుకూలించలేదు, ఆడేదో రాంగ్ గేజ్ చేసి ఓడిపోయాడు, పడిపోయాడు. కానీ లేకపోతే బాల్ మ్యాక్స్వెల్ 6ల మీద 6లు కొడతాడు రా, అది మ్యాక్స్వెల్ కెపాసిటీ. అది కానీ శ్రేయస్ అయ్యర్ చూసావా, మామూలుగా ఆడలేదు శ్రేయస్ అయ్యర్, చూసావా, అది శ్రేయస్ అయ్యర్ టాలెంట్. అరే నాకు ఒకటి అర్థం కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ సురాజ్ ఆర్సీబీ ఆడాడు కదా, మళ్ళీ ఆర్సీబీ ఛాయలు ఇంకా పోయినట్టు లేవురా. ఆర్సీబీలో బౌలింగ్ ఎంత ఎక్స్పెన్సివ్గా వేస్తారో, ఎన్ని రన్లు ఇచ్చేస్తారో అదే రన్లు ఇచ్చేసాడు కదా మీ సురాజ్ కూడా ఈ మ్యాచ్లో. ఏదో ఒక వికెట్ ఏదో తీసినట్టు ఉన్నాడు, అది కూడా లేనట్టుంది కదా. అది మీ సురాజ్, మీ టీం టెక్కపోతే. మేము మిడిల్ ఓవర్లు బాగానే వికెట్లు తీసినావురా. సురాజ్ ఒకటే ఎక్స్పెన్స్ అయ్యాడు, మిగిలిన అందరూ బాగానే బౌలింగ్ వేసారు, చూసావా. అది మా వాళ్ళు మేము మాట్లాడకంటారా మిడిల్ ఓవర్స్లో చేతులు ఎత్తేసి. తర్వాత మేము కూడా మంచి బ్యాటింగ్ చేసినాం రో. మేము 12 రన్లు తేడాతోనే 11 రన్ల తేడాతోనే ఓడిపోయాం. మేము కూడా బాగానే కొట్టాం. మా బట్లర్ మామ కొంచెం నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉండిపోవడం వల్ల మ్యాచ్ తేడా కొట్టింది. కానీ అదే బట్లర్ మామకి స్ట్రైక్లో ఉంటే మామూలుగా కొట్టాడు. ఆ ఒక ఆయన వచ్చాడు కదా, రూతడ్ 4 అతను వచ్చాడుగా, మామూలు 6లా. కానీ ఒక మధ్యలో 2 ఓవర్లు మిస్ఫైర్ అవ్వడం వల్ల మాకు ఇట్లా జరిగింది. లేకపోతే మేమే గెలిచేవాళ్ళం కదా. మీరు మాట్లాడమాకండి. మా స్ట్రాటజీ చూసారా, ఇంపాక్ట్ సబ్ ద్వారా మిమ్మల్ని అందరూ ఇంపాక్ట్ లేకుండా మేము వెనక్కి పంపించినాం. ఆ 2 ఓవర్స్ మిమ్మల్ని కట్టడి చేసినాం. 3వ ఓవర్ కొంచెం ఎక్స్పెన్స్ అయినా కూడా బాగా కంట్రోల్ చేసినాం. మా విజయ్ కుమార్ ఇంపాక్ట్ సబ్ని తీసుకొచ్చి, అది మా టాలెంట్. మీరు నిలబడలేకపోయారు గ్రీసులో మిమ్మల్ని నిలబెట్టి మరి బౌలింగ్ చేసి మేము రన్ రేట్ తగ్గించాం. అది మా కెపాసిటీ రా. మా బౌలింగ్ ఎలా ఉంది చూడు. మా స్ట్రాటజీ, మా శ్రేయస్ అయ్యర్ స్ట్రాటజీ ఎలా ఉంది గుర్తుపెట్టుకో. ఈరోజు జరిగే మ్యాచ్లో కూడా నేనే గెలుస్తా, ఆర్ఆర్ఏ గెలుస్తుంది. ఆ 2 నా టీంలు, నేను సపోర్ట్ చేసే టీంలు. నువ్వు ఆర్ఆర్ తీసుకున్నావు, నేను చెప్పాను నీకు ఆర్ఆర్ ఇస్తారని. నేను కూడా ఆర్ఆర్ తీసుకుందాం అనుకున్నా. కానీ నేను చెప్తున్నా, ఈరోజు కేకేఆర్ గెలుస్తుంది. నీకు ఎదురుగా నిలబడి ఈరోజు నేను గెలిపించుకుంటా నా కేకేఆర్ని. జై కేకేఆర్, లోట్ బోలే, కప్పు మళ్ళీ మా కేకేఆర్కే. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం మీమోజీ. ఇలా మోర్ ఫనీ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, రీచ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.